Okay, next problem, addition of vectors. Find the equation of the line parallel to the vector 2i bar minus j bar plus 2k bar and which passes through the point A whose position vector is 3i plus j minus k. So, ఇంతవరకు ఒక క్వశ్చన్ ఉంది. Find the equation of a line parallel to vector and which passes through the point A whose position vector is. సో ఒక పాయింట్ గుండా పోతుంది, వేరొక వెక్టార్కి ప్యారలల్గా ఉంది. దానికి సంబంధించినటువంటి వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ థింగ్. సో ఫార్ములా ఈస్ లైక్ దిస్: వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బి బార్. ఓకే, సో దీనికి సంబంధించిన ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ టీబీ బార్. వెక్టార్ ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ పాసింగ్ త్రూ ఏ బార్ అండ్ ప్యారలల్ టు బి బార్ ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ టీ అనేది ఒక రియల్ నెంబర్, టీ బిలాంగ్స్ టు ఆర్. ఓకే, సో మన క్వశ్చన్లో అవర్ లైన్ ఈజ్ ప్యారలల్ టు దిస్ వెక్టార్, దీనికి ప్యారలల్గా ఉందని చెప్పారు, 2i మైనస్ j ప్లస్ k. సో ప్యారలల్గా ఉన్నదాన్ని మనం బి బార్గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ విచ్ పాసెస్ త్రూ ద పాయింట్ ఏ హూస్ పొజిషన్ వెక్టార్ ఈజ్, ఏ అనే పాయింట్ గుండా పోతుంది అంటే దీన్ని స్మాల్ ఏ బార్గా రిప్రజెంట్ చేసుకోవాలి. ఏ పాయింట్ గుండా అయితే మన లైన్ పాస్ అవుతుందో దాన్ని మనం ఏ బార్గా, దేనికైతే ప్యారలల్గా ఉందో దాన్ని బి బార్గా తీసుకుంటాం మనం. దేర్ ఫోర్ అవర్ లైన్ ఈజ్ లైక్ దిస్. ఏ బార్ మీన్స్ 3i ప్లస్ j మైనస్ k. మన లైను ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది, ప్లస్ ఇంకొక వెక్టార్కి ప్యారలల్గా ఉంది, అది వచ్చేసి 2i మైనస్ j ప్లస్ 2k. సో దిస్ ఈజ్ అవర్ లైన్. సో నెక్స్ట్ కంటిన్యూషన్. ఇఫ్ p ఈజ్ ఏ పాయింట్ ఆన్ దిస్ లైన్, ఇదే లైన్ మీద p అనే ఒక పాయింట్ ఉంది, సచ్ దట్ AP ఈజ్ ఈక్వల్ టు 15. ఓకే, AP డిస్టెన్స్ బిట్వీన్ A అండ్ P ఈజ్ 15. ఫైండ్ ద పొజిషన్ వెక్టర్ ఆఫ్ P. ఓకే, సో పొజిషన్ వెక్టర్ ఆఫ్ P మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో అందుకోసం మనం లెట్ R ఈజ్ ఈక్వల్ టు OP. R అనే దాన్ని మనం ఓపీగా తీసుకున్నట్లయితే సో ఈ యొక్క లైన్ మనం ఈ విధంగా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు. R బార్ ఈజ్ ఈక్వల్ టు OP బార్. సో ఇది మన లైన్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుంది అని వాళ్ళు ఏ అనే పాయింట్గా ఇచ్చారు. సో దాని యొక్క పొజిషన్ వెక్టార్ని OA బార్గా మనం రిప్రజెంట్ చేస్తాం. పొజిషన్ వెక్టార్ ఆఫ్ ఏ ఈజ్ OA బార్ ప్లస్ టీ ఇంటూ ఈ టీ తోటి మనం లోపలికి మల్టిప్లై చేసుకున్నట్లయితే 2ti బార్ మైనస్ tj బార్ ప్లస్ 2tk బార్. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. ఆర్ బార్ని మనం ఓపీ బార్గా తీసుకున్నాం. సో ఏ బార్ అంటే OA బార్. ఓకే, సో ఈ OAని మనం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చినట్లయితే OP మైనస్ OA దట్ ఈజ్ ఈక్వల్ టు 2ti బార్ మైనస్ tj బార్ ప్లస్ 2tk బార్. OP మైనస్ OA మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ AP బార్ అనే వెక్టార్ని మనం OP మైనస్ OA, వేర్ O ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ రిఫరెన్స్, OP మైనస్ OAగా రిప్రజెంట్ చేస్తాం. సో 2ti బార్ మైనస్ tj బార్ ప్లస్ 2tk బార్ గివెన్ మోడ్ AP. ఈ వెక్టార్ యొక్క మ్యాగ్నిట్యూడ్ 15గా వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. AP ఈజ్ ఈక్వల్ టు 15. వీ హ్యావ్ టు ఫైండ్ ద పొజిషన్ వెక్టార్ ఆఫ్ P. Let us see that. Okay, continuation. Modulus of AP is equal to 15. So the modulus మనం ఫైండ్ అవుట్ చేద్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ మోడ్ AP అంటే ijkల కోఎఫిషియెంట్స్ని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. అండర్ రూట్ 2t హోల్ స్క్వేర్ అంటే 4t స్క్వేర్ మైనస్ t హోల్ స్క్వేర్ మీన్స్ t స్క్వేర్. Again 2t whole square 4t square that is equal to 15. So square root of 9t square, totally this is 15. So under root 9 become 3. So root of t square. So మనం ప్లస్ ఆర్ మైనస్ కన్సిడర్ చేయాలి.
ఎందుకంటే మనం టీ వాల్యూ కనుక్కుంటున్నాం. టీ అనేది ఒక రియల్ నెంబర్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఓకే, సో దట్స్ వై వి టేక్ ప్లస్ ఆర్ మైనస్. దేర్ఫోర్ టీ ఈజ్ ఈక్వల్ టు ఇదే ప్లస్ ఆర్ మైనస్ రైట్ సైడ్ తీసుకెళ్ళిపోతున్నాం. సో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ మళ్ళీ ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. 3 1 3 5. సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ టీ విచ్ బిలాంగ్స్ టు ఆర్. టీ అనేది మనం రియల్ నెంబర్, టీ వాల్యూ కనుక్కునేటప్పుడు అది ఒక నెంబర్ కాబట్టి మనం ప్లస్ ఆర్ మైనస్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, రిమెంబర్ దట్. నౌ పొజిషన్ వెక్టర్ ఆఫ్ ఓపీ. ఓపీ మన దగ్గర ఉంది ఆల్రెడీ. సిన్స్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు 3i r bar is equal to 3i plus j minus k, 3i plus j minus k plus t into 2i minus j plus 2k. So this is position vector. r bar అన్న op bar అన్న రెండు ఒకటే. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. therefore op bar is equal to 3i plus j minus k. సో టీ ప్లస్లో మనం ప్లస్ ఆర్ మైనస్ 5 సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఇంటూ 2i మైనస్ జే ప్లస్ 2k. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3i ప్లస్ జే మైనస్ కే ప్లస్ ఆర్ మైనస్ 5 తోటి లోపలికి మల్టిప్లై చేసుకుంటే 5 2 10i మైనస్ 5j ప్లస్ 5 2 10k. సో ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ మనం తీసుకోవాలి. ఓకే, కంటిన్యూషన్. నౌ వీ హ్యావ్ 2 cases. సో కేస్ 1 OP bar that is equal to 3i bar plus j bar minus k bar. మనం ప్లస్ తీసుకుందాం. ప్లస్ తీసుకుంటే there is no change in the signs. 10i minus 5j plus 10k. So that is equal to 3i plus 10i, 13i bar, j minus 5j minus 4j bar, 10k plus 10k. Sorry, minus k plus 10k plus 9k bar. So this is one position vector. Case 2. So OP bar is equal to 3i plus j minus k. ఈసారి మనం మైనస్ తీసుకోవాలి. మైనస్ తీసుకుంటే సైన్స్ చేంజ్ అవుతాయి. మైనస్ 10i మైనస్ 10i ప్లస్ 5j మైనస్ 10k. So that is equal to 3i minus 10i minus 7i j plus 5j 6j minus 10 minus k minus 10k minus 11k. Therefore finally the position vector of OP bar is equal to 13i bar minus 4j bar plus 9k bar over r minus 7i bar plus 6j bar minus 11k bar.